నీ దగ్గర పెట్టుకున్నానా? అక్కడ ఏం లేదు, ఇవన్నీ క్యాండీస్. సి దీస్ ఆర్ ఆల్ క్యాండీస్. క్యాండీస్ అన్నీ కూడా ఓపెన్ చేసినాక వస్తాయి, ఇప్పుడు కాదు. క్యాండీస్ ఇంటికి వెళ్ళాకలేదు, ఓకేనా? ఫైన్. వద్దులేనన్నా, ఇప్పుడు వద్దు. వాళ్ళకి బిల్ వేయకుండా వాడామనుకో కేసు పెట్టేస్తారు. అట్లే ఉన్నాయా గుడ్ మోడల్స్ ఉన్నాయా? అంటే అది చలి ఆపదు. దేనికి అది పర్పస్? నీకు అక్కడ ఒకటి ఆల్రెడీ ఉంది కదా, వాల్మార్ట్లో కొన్నావు ఒకటి, తెమూనో వాల్మార్ట్లో కొన్నావు. సో ఇషానికి మళ్ళీ చూద్దామా? ఈరోజు వీక్ డే కాబట్టి జనాలు ఎక్కువ లేరు కదా, వెడ్నెస్డే కాబట్టి జనాలు ఎక్కువ లేరా? లేడీస్ డే ఎక్కువ షాపింగ్ కాబట్టి చూద్దాం ఎంత త్వరగా అయిపోద్దాం. ఈ వీకెండ్ సరస్వతి వెళ్తున్నాము మేము, మా ఇంటి దగ్గరే జస్ట్ ఒక 1 hour డ్రైవ్లో. అది సియస్తా కేనియోగ్ బీచ్, టాప్ ఫేమస్ బీచ్. ఆడ బోర్డు నేమ్ కూడా స్టార్టింగ్లో బీచ్ ఎంటర్ అయ్యే టైంలో నంబర్ 1 బీచ్ ఇన్ USA అనేసి రాసి ఉంటుంది. చూద్దాం ఎంతవరకు వెళ్తుంది, ఎంత స్మూత్గా వెళ్తుంది. 3-4 ప్లేసెస్ అనుకున్నాం, మరి అన్నీ కవర్ చేయగలుగుతామో లేదో తెలియదు, చూడాలి. కిడ్స్ సెక్షన్ నేను ఒకవేళ మనకు డీమార్ట్ లాగా ఆ రేంజ్లో కొంచెం లో కాస్ట్ ప్రైస్ క్లాత్స్ కావాలి, లేకుంటే గుడ్ డీల్స్ ఉండాలంటే బర్లింగ్టన్ బెస్ట్. సో తెలిసి ఇక్కడంతా మొత్తం ఇక్కడ నంబర్స్ రాసింటారు, 3T 4T టాప్స్. స్పానిష్ అండ్ ఇంగ్లీష్ రెండిట్లో ఉంటుంది. తెలిసి టాప్స్, క్యామిసెటాస్. కొన్ని లెటర్స్ సైలెంట్ ఉంటాయి, బట్ ఐ డోంట్ నో ఈ వర్డ్ ఎలా పలుకుతారు మనకి. బట్ గుడ్ కలెక్షన్, క్వాలిటీ కూడా బాగుంటాయి. యూ కెన్ సీ దీస్ ఆర్ ఆల్ బాయ్స్ సెక్షన్. సో ఇది కూడా బాయ్స్ సెక్షనే. ఇవి వచ్చేసి ఇన్ఫాంట్స్కి అనుకుంటాను, బేబీస్. సో బిలో 2 years ఇది. కలర్ఫుల్గా అండి. కొన్ని డిజైన్స్ అయితే మనకి గర్ల్స్కి మన ఇండియా స్టైల్లో ఉంటాయి. లైక్ ఈ డ్రెస్ చూడొచ్చు, ఈ డ్రెస్, ఇంకా చాలా వరకు కొన్ని మన ఇండియా స్టైల్లో ఈ డిజైన్స్ కూడా, హ్యాండ్స్ ఇవి కూడా వాడుతుండొచ్చు. ఇవి ఇవంతా కొంచెం ఇలాంటి డ్రెస్సులు చూసినప్పుడు మనకి ఇండియా స్టైల్ అనిపిస్తూ ఉంటుంది. ఇది ఇక్కడ కూడా అంతే సేమ్, $20 $13 ఈ డ్రెస్. ఓకే, కొన్ని బాగుంటాయి ఇది కూడా. సో మోస్ట్లీ ఇక్కడ థీమ్స్, ఇక్కడ మిక్కీ మౌస్ ఇలాంటి థీమ్స్కి సంబంధించిన ప్రైసెస్ చాలా ఎక్కువ ఉంటాయి కంపేర్ టు నార్మల్ ప్రైస్. ఎందుకంటే వాళ్ళకు బ్రాండ్కి సంబంధించి కూడా వాళ్ళకి పే చేయాలి కదా. లైక్ మిక్కీ మౌస్, స్పైడర్ మ్యాను, సూపర్ మ్యాన్స్, చాలా అంటే చాలా థీమ్స్ ఉంటాయి ఇక్కడ. ప్రతి థీమ్ కూడా కొంచెం వాళ్ళకు షేర్ వెళ్తూ ఉంటుంది ప్రైస్. ఈచ్ సేల్ సపోజ్ టీషర్ట్ మీద ఈ లోగో ఉంది, కంపల్సరీగా వీళ్ళు డిస్నీ వాళ్ళతో డీల్ ఉంటుంది. సో ఈ ప్రైస్ $12 అంటే, ఈ $12లో కనీసం అంటే ఒక ఎగ్జాక్ట్ రేట్ లేదు కానీ $2-3 మేబీ వెళ్ళొచ్చు మనకు. మిగిలినది వీళ్ళకు ప్రొడక్షన్ చేసిన వాళ్ళంటే మనకు ఎగ్జాంపుల్ ఓకే బ్రాండ్ నేమే డిస్నీ. సో కొన్నిసార్లు వాళ్ళ ఇన్హౌస్ బ్రాండ్స్ ఉంటాయి, కొన్నిసార్లు అవుట్ సైడ్ బ్రాండ్స్ ఉంటాయి. ప్లస్ వీళ్ళు డీల్ చేసుకుంటారు, లైక్ డిస్నీతో కాంట్రాక్ట్ చేసుకుంటారు. సో దట్ వాళ్ళకి ఈచ్ సేల్, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్ సేల్స్ మీద వాళ్ళకి షేర్ ఇస్తూ ఉంటారు. ఎక్కడికి నాన్న ఇప్పుడు టాయ్స్ చూసాడు ఇషాను, ఫుల్ ఎక్సైట్మెంట్. సో వీడికి కంపల్సరీ ఇది ఒక మ్యాండేటరీ సెక్షను. టాయ్స్ కోసం కంపల్సరీగా వస్తాం. కొనేది పక్కన పెడితే అన్ని టాయ్స్ను కలబెట్టేసి వేస్తాను, లాస్ట్కి వెళ్ళిపోతాము. 2-3 times కొన్నాము ఇక్కడ టాయ్స్. మెయిన్ ఎవరికైనా బర్త్డేస్ అలా ఉంటే మాత్రం కంపల్సరీ ఇక్కడికి వస్తాము. ప్రతి ప్రోడక్ట్ మీద కొంచెం డిస్కౌంట్ కంపల్సరీగా ఉంటుంది. కొన్నామా పోయామా ఇచ్చామా అన్నట్టు ఉంటుంది. $20లో మంచి ప్రొడక్ట్స్ వస్తాయి, మంచి గిఫ్ట్స్. ఏంటది మో స్పెక్సా, షార్క్, మాన్స్టర్ ట్రక్. అరే మాన్స్టర్ ట్రక్ ఒక వీల్ పోయింది షాన్. సి
వేర్ ఇస్ వన్ వీల్ మాన్స్టర్ ట్రక్ లేదు చూడు, ఒక వీల్ 3 వీల్స్ ఉన్నాయి. ఎవరో పడగొట్టేశారు నాన్న. అయ్యో స్పోర్ట్స్ కారు ప్లస్ మాన్స్టర్ ట్రక్. ఏమన్నా సౌండ్ బై, వావ్ సౌండ్ వస్తున్నానా. కొన్ని డిస్ప్లేలో ఇక్కడ సెల్స్ వేసి పెడతారు, అదొక అడ్వాంటేజ్. సెల్స్ అయిపోయాక వచ్చిన వాళ్ళందరూ డిస్ప్లేలో శాంపుల్ పీస్ నొక్కుతూ ఉంటారు. సో అది ఎలా ఉంటుంది ఆ ప్రోడక్ట్ అనేసి కనీసం మనకు ఒక ఐడియా వస్తుంది, టచ్ అండ్ ఫీల్. ఆ తర్వాత మనం షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు, అదొక ప్లస్ పాయింట్. ఇంకా మెయిన్ షూస్ కూడా చాలా బెటర్ ప్రైసెస్కే వస్తాయి. సో అగైన్ ఇక్కడ వచ్చి జపాటోస్, షూస్ని జపాటోస్ అంటారు అనుకుంటా స్పానిష్. సో షూస్ కూడా మనకు తక్కువ రేట్లో వస్తాయి చాలా వరకు. ఇక్కడ సైజెస్ వచ్చేసి 5, 6, 7 అంటారు. ఇషాన్ వచ్చేసి 5.5. వీడు వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు 3.5, 4 ఉండే, ఇప్పుడు 5.5 అయిపోయాడు ఈయన. సో ఇక్కడ చూడవచ్చు 32ది కాస్త 23కి వస్తుంది స్కెచర్స్. సో సైజ్ ఒకసారి చూద్దాం, వాట్ ఈస్ ద సైజ్. నేను చాలా చోట్ల చూశాను కానీ ఈ పర్టికులర్ బెలూన్స్కి సంబంధించినది అర్థమయ్యేది కాదు. సో ఈ మధ్య హోలీకి సంబంధించి చాలామంది నేను చూశాను ఇక్కడ వీడియోస్లో అక్కడ ఇక్కడ. ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఇక్కడ ఒక పైప్లా ఉంటుంది, దీన్ని మన ట్యాబ్ కనెక్షన్ చేసేసి ఈ బెలూన్స్లో అంతా కలర్స్ ఫిల్ చేయొచ్చు. సో ఒక్కొక్క సెక్షన్లో దీనిగా బ్లూ, రెడ్, గ్రీన్, ఎల్లో ఇలా కలర్స్ మిక్స్ చేసేసినామా, జస్ట్ ఇలా పట్టుకొని కొట్టేసేసినామా అంతే. సో మంచిగా ఈజీగా ఉంటుంది. చిన్నప్పుడు మగ్గుల్లో పట్టుకొని జగ్గుల్లో పట్టుకొని ఊళ్ళో పడితే వీధిలో పడితే పరిగెడుకుంటూ కొట్టేవాళ్ళము. సో అలా కాకుండా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ మనకు. సో ఇన్స్టెంట్గా పడేసేయచ్చు. అండ్ ముడి కూడా వేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ టైట్ చేసి ఉంటారు కాబట్టి జస్ట్ అవి డ్రాప్ అయిపోతాయి, ఫుల్ అయిపోతేనే డ్రాప్ అయిపోతూ ఉంటాయి. సో దట్ లెట్స్ టేక్ ఇట్ అండ్ త్రో ఇట్. హోలీకి సంబంధించి ఇంకా మీకు ఏమైనా వేరే పర్పస్ కోసం వాడచ్చు అంటే జస్ట్ కామెంట్. ఇక్కడ మోనా చూడొచ్చు, మోనా ఐడల్ ఉంది. ఈ మధ్య నేను Disney+ మెంబర్షిప్ తీసుకున్నాము. మోనా 2 రిలీజ్ అయిందంట, చూడడానికి టైం దొరకట్లేదు, కిడ్స్తోనే సరిపోతుంది. చూడాలి ఈరోజు రేపటి. నేనైతే ఒక 80% చూసేసినాను, అప్పుడు ఇంత. కానీ ఒకసారి లక్ష్మి నేను కూర్చొని చూడాలనుకుంటున్నాము, చూడాలి మరి వాళ్ళ ఇండియా లోపల అవుతుందా లేదా అనేసి. ఇక్కడ ఒక బెనిఫిట్, ఇక్కడ ఒక మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతి టీంకి, ఇన్ఫాక్ట్ ఇండియాలో కూడా అన్ని టాయ్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఈ మన కార్టూన్కి సంబంధించి యానిమేటెడ్ మూవీస్లో ఉండే క్యారెక్టర్స్ అన్నిటిని జస్ట్ ఇమేజ్ చేసేస్తారు, సేల్ చేసేస్తారు. ఇషాన్ ఇనాఫ్ గడప్. ఇషాన్ అయితే ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తా అన్నాడు. మన డిస్కషన్లో అంటే ఏంటి ఇషాన్ అది ట్రక్కా? వాట్ ఇస్ దట్ మమ్మా? ఇస్ ఇట్ అ ట్రక్? గెటప్ నాన్న. మధ్య ఇషాన్కి డైపర్స్ వేయడం ఆపేసాము, టాయిలెట్ వస్తే చెప్పనేసి. ఇప్పుడు బయటకు వస్తున్నా కాబట్టి డైపర్ వేసాను, కానీ ఇప్పుడు సెకండ్ టైం వెళ్తున్నాడు నేను, సుస్సు అని చెప్తున్నాడు. డైపర్ ఉన్నా కూడా చెప్తాడు ఈయన. సో ఇక్కడ చూడొచ్చు స్పానిష్ రెస్ట్ రూమ్స్ బ్యాన్ హౌస్ అంటారు. రన్ 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 రన్. ఓకే ఓకే ఓకే. ప్రతి చోట కూడా ఇలాంటి ట్యాప్స్ ఉంటాయి. కిడ్స్కి రైట్ సైడ్ది, అడల్ట్స్కి లెఫ్ట్ సైడ్ లాగా, దాన్ని ప్రెస్ చేసేసి తాగొచ్చు. ఇప్పుడు మన మాల్స్లో కూడా ఇండియాలో హైదరాబాద్లో ఫోరం మాల్, యూనివర్సిటీ మాల్లో కూడా ఇలాంటి మాల్స్ ఉంటాయి, తెలిసిందేది. అదా విషయాలు లెట్స్ గో. ఈ బాక్స్లో దాదాపు 80% మనం కొనేది కాదు, జస్ట్ ఇషాని హ్యాపీనెస్ కోసమే పెట్టాం. పెడుతున్నా పెట్టు పెట్టు అంతే. మ్యాజిక్ 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 పెట్టు పెట్టు పెట్టు. ఇది చూపించు యువర్ హ్యాండ్. వాటర్ ఇస్ గన్. Gone? Very good. Super magic. Let's go. కానీ డ్రైయర్ది బాగా నచ్చినట్టుంది దీనికి. డ్రైయర్ది బ్లోవర్ ఉంది కదా, డ్రైయింగ్ బ్లోవర్, హ్యాండ్ డ్రైయింగ్ బ్లోవర్, అది పెట్టుకున్నాడు ఈసారి. వీడియో పెడతాను చూడండి. ఈ లక్ష్మి ఎక్కడుందో చూడాలి. నాకు గర్ల్స్ అంటేనే అంతేమబ్బా, వచ్చామంటే ఒక 3-4 అవర్స్ పోవాల్సింది. ఇప్పుడు 8:30కి బయలుదేరాము ఇండియా నుంచి, ఇంటి నుంచి. ఇప్పుడు ఆల్మోస్ట్ 9 అయింది. అసలు ఇంకా షార్ట్ లిస్ట్ చేయడంలోనే ఉంది. ప్రస్తుతానికి 2-3 ఏదో పెట్టింది, కానీ ఐ థింక్ ఇంకా 1 అవర్ పడుతుంది షార్ట్ లిస్టింగ్లోనే.
ట్రై చేయొచ్చు కదా అంటే ఇప్పుడు ట్రై చేయదంట. అన్ని షార్ట్ లిస్టింగ్ అయిన తర్వాత ట్రై చేస్తాను అంట. అది ఎప్పుడు అయిద్దో మనకు తెలియదు. అన్నట్లు మేము రీసెంట్గా పాత ఫ్లాట్ నుంచి కొత్త ఫ్లాట్కి షిఫ్ట్ అయ్యాము. వీళ్ళు ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసి 13 months ఇస్తారు లీజ్. సో లీజ్ అగ్రిమెంట్ ఉంటుంది. ఆ లీజ్ అగ్రిమెంట్ దాటితే మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలి. ఆర్ఎల్స్ వీ హ్యావ్ టు వెకేట్. లీజింగ్ ఆఫీస్ ఉంటుంది. డెసిషన్ అంతా వాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది. మేము వచ్చినప్పుడు మా నేబర్ ఒక ఆవిడ ఉండేది, అమెరికన్ నేబరు. ఇక్కడ ఈ షాప్కు బయలుదేరే ముందు తను వచ్చేసి తన ఇంటికి మొత్తము క్లాజెట్లో ఉన్న బట్టలు, షూస్ మొత్తం వాటర్ అంతా అయిపోయి తడిసిపోయాయంట పాపం. ఇక్కడ ఏంటంటే మన మెయింటెనెన్స్కి సంబంధించి కొన్ని ఉంటాయి, లిమిటెడ్గానే వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో హెవీ డ్యామేజ్ ఏదైనా ఉంటే మనం ఇన్సూరెన్స్ కంపెనీతో డీల్ చేయాల్సి వస్తుంది. సో ఎవ్రీ మంత్ మనం రెంట్తో పాటు ఇన్సూరెన్స్ కూడా పే చేస్తూ ఉండాలి. ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది. అది $10 to ప్లస్ ఎంతైనా ఉండొచ్చు. సో నేనైతే ప్రజెంట్కి ఒక $13 పే చేస్తాను. వాళ్ళు మినిమం అమౌంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఒకటి ఉంటుంది. ఆ అమౌంట్ కవర్ అయ్యేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఆవిడ చెప్తూ ఉండే చాలా కష్టపడ్డారు, ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చేదో ఫిక్స్ చేశారు. సో ఫైనల్గా అయితే తను కూడా ఇంట్రెస్ట్ లేదు, ఎక్కువ షిఫ్ట్ అయిపోతాను. దిగిషాను దిగినా, నువ్వు దిగు, కింద ఆడుకో లేకుంటే. వాళ్ళ అమ్మ వచ్చింది, ఎత్తుకున్నది. ఇల్లు ప్యాంపరింగ్. నిన్ను ఎత్తుకోవద్దని ఈసారి చెప్పానా? పద నువ్వు పద, ఇంకా పద షాన్ పద. చిట్టి ట్రై చేస్తుంది. విచ్ వన్ ఈజ్ గుడ్, విచ్ వన్ యూ లైక్ మోర్, యూ కమెంట్. పద, ట్రయల్ రూమ్ రైట్ సైడ్లో ఉంటుంది చూడు. ఇది వాల్మార్ట్ది కదా ఇది స్వెటర్, $10 కదా అది. కేర్ఫుల్ ఇషాన్, కేర్ఫుల్. అంత లోకల్ గైస్ అంతా పరిగెడుతూ వాకింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఏదో ఇదే చిన్న సైజ్ టూర్ లాగా అయిపోయింది పిల్లకాయలకి. నైట్ వేర్ $10 తీసుకో మరి అయితే. కానీ నీకు కంఫర్ట్ చూసుకో. ఏంటంటే ఏంది $4 తక్కువ అంటే నీకు ఆడంతా $13-16 వస్తుంది కదా మంచిది. అది కొంచెం హెవీగా ఉంటుంది కదా వాల్మార్ట్ది. ఎక్కడ తీసుకెళ్ళి నేను సూట్ కేసు తీసుకెళ్తున్నావు. ట్రయల్ రూమ్కి వచ్చాము. ఇక్కడ ట్రయల్ రూమ్ ఏమి ఫిట్టింగ్ రూమ్ అంటారు. సూట్ కేసు రా. అయ్యో ఏముంది ఈ సూట్ కేసులో? సెంటీ బట్టలు పెట్టుకుంటావా? ఏం పెట్టుకుంటావు అందులో చిన్నమ్మ? క్లాత్సా? ట్రయల్ రూమ్ బయట ఇది పంచాయతీ ఐషాన్. ఇది ఎందుకన్నాయి అది? టూల్ కిట్ అనుకుంటా కన్నయ్య అది. ఈజ్ టూల్ కిట్. యా, ఈ కెమెరాస్ కూడా ఉంటాయి. సో మొత్తం రికార్డ్ అవుతూనే ఉంటుంది 24/7. చాలా ప్లేస్లు ఉంటుంది సీసీ కెమెరా. కన్నా డిష్ వాషర్ గన్నులా వాడుతున్నాను. ఏంటది?